గ్రామీణ ప్రాంత యువతను క్రీడల వైపు ప్రోత్సహించి వారిలోని ప్రతిభను వెలికితీయడానికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎంపీ డీకే అరుణ. నారాయణపేట మినీ స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ క్రీడా పోటీలకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు క్రికెట్ కిట్లను అందజేశారు డీకే అరుణ. తర్వాత పోటీలను ప్రారంభించి సరదాగా క్రికెట్ ఆడారు ఎంపీ. యువతను క్రీడాకారులుగా తయారు చేసేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేశారని తెలిపారు డీకే అరుణ. ప్రధానమంత్రి సాంసద్ ఖేల్ మహోత్సవ్ దేశవ్యాప్తంగా కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు యువతని క్రీడల వైపు ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉన్నటువంటి వారి లోపల ఉన్నటువంటి టాలెంట్ ని ఈ క్రీడల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులందరికీ మండల స్థాయిలో ఆ పై స్థాయిలో కూడా క్రీడలను నిర్వహించి ఆ తర్వాత ఆ పై స్థాయిలో పార్లమెంటు స్థాయిలో క్రీడలు నిర్వహించి వారి లోపల ఉన్నటువంటి ఆ క్రీడాకారుల టాలెంట్ ని బయటికి తీసుకురావాలని వారిని అందరినీ కూడా ప్రోత్సహించి భారతదేశం ప్రపంచ క్రీడల్లో కూడా భారతదేశం ముందుండాలని 2014 కంటే ముందు చూసుకుంటే ఈరోజు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఎక్కడ క్రీడలు జరిగినా ఏ క్రీడల్లోనైనా భారతదేశం పెద్ద ఎత్తున ఇవాళ మనం ఆ క్రీడల్లో ముందుంటున్నటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసి ఇవాళ ఆ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వివిధ క్రీడల్లో వారి ఉత్సాహాన్ని గుర్తించుకొని వారిని ప్రోత్సహించేటటువంటి విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా అని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఖేలో ఇండియా ద్వారా ప్రతి ఒక్క క్రీడాకారుని ప్రోత్సహిస్తూ వారికి ట్రైనింగ్లు ఇప్పిస్తూ వారికి పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేటువంటి అవకాశాలు కల్పిస్తూ ప్రధానమంత్రి గారు క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఎంపీలు ఎక్కడెక్కడైతే ఎంపీలు వారి నియోజకవర్గాల్లో మండల స్థాయిలో ఈ యొక్క క్రీడలను నిర్వహించి క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇంకా ఇతర క్రీడలే కావచ్చు, వారందరినీ కూడా ప్రోత్సహించడానికి ఈ క్రీడలు నిర్వహించాలని పార్లమెంటు సభ్యులందరినీ కూడా వారు